అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్స్ రెసిపీ చూపిస్తానండి. ఇది స్వీట్ కానీ స్నాక్స్ కానీ చేసుకొని తినొచ్చు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుందండి. ఈజీగా చేసుకోవచ్చు. టైం కూడా ఎక్కువ పట్టదు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటారు. ఈ విధంగా చేసి పెట్టారంటే ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 2 కప్పుల దాకా రవ్వ వేసుకోండి. ఇందులోకి మీరు ఏ రవ్వ అయినా యూజ్ చేసుకోవచ్చు. పెద్ద రవ్వ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా సన్న రవ్వ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా రవ్వ వేసుకున్న తర్వాత 1 కప్పు దాకా చక్కెర తీసుకోండి. చక్కెర కూడా వేసుకోండి. మీకు చక్కెర ఇష్టం లేదంటే ఈ ప్లేస్లో 1 కప్పు దాకా బెల్లం కూడా తీసుకొని చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ చక్కెరతో చేస్తుంటున్నాను. ఇప్పుడు ఈ చక్కెర అంతా బాగా రవ్వతో కలిసే విధంగా బాగా కలపాలండి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఈజీగా చేసుకొని తినొచ్చు. ఇంకా మన ఛానల్లో చాలా మంచి స్వీట్ రెసిపీలు ఉన్నాయి, స్నాక్స్ రెసిపీలు ఉన్నాయి. అవి కూడా చూసి చేసుకొని తినండి. అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇప్పుడు ఈ రవ్వ మొత్తం వేసుకొని మెత్తని పౌడర్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి మొత్తంని ఒక మిక్సింగ్ బౌల్లోకి మార్చుకోవాలి. ఇక్కడ నేను 2 బ్యాచ్లుగా పౌడర్ కొట్టుకున్నానండి. ఇందులోకి ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ వరకు కుకింగ్ సోడా వేసుకోండి, వంట సోడా. ఇప్పుడంతా బాగా కలపండి. మీకు ఎక్కువ రోజులు నిల్వ కావాలంటే కుకింగ్ సోడా వేయకండి, అలాగే చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఆయిల్ వచ్చేసి ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కానీ ఇష్టం లేని వాళ్ళు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకొని తినొచ్చు. ఇలా ఆయిల్ వేయటం వల్ల బాగా మెత్తగా స్మూత్గా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండికి ఆయిల్ అంతా బాగా పట్టించే విధంగా బాగా కలపండి. ఈ స్వీట్ రెసిపీ చేయటం చాలా సులభంగా చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. పిల్లలు ఏమన్నా అడిగినప్పుడు స్వీట్ కావాలన్నప్పుడు ఇది చేసి పెట్టండి. మంచి హెల్తీగా ఉంటుంది. ఈజీగా చేసుకొని తినొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, పిండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా పట్టుకొని ఒత్తితే సాఫ్ట్గా ఇలా తునిగిపోవాలండి. ఇలా ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక 1/2 కప్పు దాకా కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. ఇప్పుడు ఈ పాలంతా పిండిలో కలిసే విధంగా బాగా కలపండి. మనం 1/2 కప్పు పాలు పోసాం కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉంటుంది. ఇలా రావాలండి. ఇలా వచ్చినప్పుడు పిండి అంతా బాగా నానుతుంది. పాలు పోయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. పాలు పోయటం వల్ల ఇప్పుడు పిండి అంతా బాగా కలిపిన తర్వాత చూడండి, ఈ విధంగా లిక్విడ్గా ఉంది కాబట్టి ఇందులోకి 1 కప్పు దాకా మైదా లేకుంటే గోధుమ పిండి అయినా వేసుకొని చేసుకోవాలి. ఈ రెసిపీకి 2 కప్పుల దాకా పిండి పడుతుంది. ముందుగా 1 కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మరొక కప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతా బాగా కలిసే విధంగా కలపాలండి. చూడండి, ఇక్కడ 1 కప్పు దాకా పిండి వేసాం కదా. ఇప్పుడు కొంచెం ఇంకా లిక్విడ్గా ఉంది. ఇప్పుడు 2 కప్పు కూడా వేసుకొని మనం బాగా కలపాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి గట్టిపడింది కదా. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, రవ్వ అంతా ఎలా నానిపోయి గట్టిపడిందో. ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు వచ్చేసి వీటిని మనము
బాల్స్గా చేసుకుందాము. చేయికి నూనె రాసుకొని ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోండి. నేనైతే ఇక్కడ రౌండ్గా చేసి చూపిస్తుంటున్నాను. ఒక స్పూన్ సహాయంతో ఇలా తీసుకొని పిండిని రౌండ్గా షేప్ లాగా చేసుకోండి. చూడండి, అన్నీ ఈ విధంగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని, ఆయిల్ వచ్చేసి మీడియం మంట మీద చేయాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి. హై ఫ్లేమ్ పైన చేసినప్పుడు పైనేమో రంగు మారుతుంది, లోపలంతా పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియం మంట మీదే చేయండి. ఇప్పుడు ఇందులోకి మనము కలిపెట్టుకున్న బాల్స్ మొత్తము ఇలా వేసుకోవాలి ఒకటి ఒకటిగా. ఇప్పుడు ఇవన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఈ సమయంలో వీటన్నిటిని మనం తీసుకొని ఒక బౌల్లోకి మార్చుకుందాం. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు స్నాక్స్ రెసిపీ. ఇంట్లో ఏమన్నా చేయాలన్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. రుచి మాత్రం చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, ప్రతి ఒక్కరు తినే విధంగా ఉంటుంది ఈ స్వీట్ రెసిపీ. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ స్వీట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కుకింగ్ సోడా వేయకుండా ఓవెన్లో 160 డిగ్రీలో బేక్ చేసుకున్నారంటే మీకు ఎక్కువ రోజుల నిల్వ ఉండేలాగా చేసుకోవచ్చు. వెంటనే చేసుకొని తినాలంటే ఈ ప్రాసెస్లో చేసుకొని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇంకా నేను మీకు మంచి మంచి వీడియోలు చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమన్నా డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా నన్ను అడగండి, నేను రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.